Godavari Dwara. Good to see you. And now let me invite our Radhika, our very own Neha Shetty Gari Sarvanga Vedic Vedika ఆహ్వానిస్తున్నాం. Yes. ఓకే, మీరందరూ నాతో పాటు కలిసి పిలవాలి ఇవాళ, ఓకేనా? అయ్యయ్యో, చాలా ప్లాన్ చేశాను, మీరు వచ్చేస్తున్నారు. ఎస్, కెన్ వి హావ్ అవర్ మాస్టర్ డౌస్ ఆర్ లంకన రత్నం విశ్వక్ సింగ్. టీజర్ లుక్స్ సో అమేజింగ్. ఏదో వచ్చేళ్ళిపోయే క్యారెక్టర్లు కాదు. సో మరి దీంట్లో మీ క్యారెక్టర్ అంటే స్పెసిఫైగా ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను ఇప్పటి వరకు అన్ని క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నానో అదే ప్యాటర్న్. స్ట్రాంగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఒక రోల్ ప్లే చేసే క్యారెక్టర్స్ నేను ఇప్పటి వరకు చూస్ చేశాను. అండ్ రత్నమాల అనేది ఇప్పుడు చైతు చెప్పినట్టు రత్నాకర్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్గా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్. అండ్ నేను ఇది చాలాసార్లు చెప్పాను, అండ్ ఇది కరెక్ట్ స్టేజ్ కాబట్టి చెప్తాను. రత్నమాల ఇస్ అ బ్యూటిఫుల్ రోల్ దట్ ఐ హావ్ డన్. వంశీ గారు, వంశీ గారు, అంటే ఇటీవల సోషల్ మీడియాలో న్యూస్ ఇన్ పడుతుంది, దాని గురించి అడుగుతున్నాను. మళ్ళీ అలాంటి గోదావరి బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు అంటే అది బ్రాండ్ ఫిల్మ్ కదా, ఇంతకు మించి కానీ ఇంకా ఏం చూపించాలనుకుంటున్నారు? డెఫినెట్లీ మన కృష్ణ చైతన్య చెప్పినట్టు గోదావరి అంటే మర్యాదలు, ఆప్యాయతలు, ప్రేమలు ఇవి కాకుండా దాన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నట్టు ఫీల్ అయ్యి దేర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ గోదావరి అని చెప్పి డెఫినెట్లీ అదే చూపిస్తున్నాము. నాకు తెలిసి కూడా ఎక్కువ సినిమాలు రాలేదు. మీరు కూడా ఎగ్జాంపుల్ ఒకటే సినిమా చెప్పగలిగారు కానీ ఎక్కువ సినిమాలు చెప్పలేకపోయారు. ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, వరంగల్ మీద కావచ్చు, మీరు వీటి మీద చాలా సినిమాలు ఉన్నాయి ఎగ్జాంపుల్, మాస్ సినిమాలు. మీరు మీ దగ్గర కూడా ఎగ్జాంపుల్ ఎక్కువ లేకుండా పోయినాయి. మీరు రంగస్థలం పేరు చెప్పారు, ఇంకా గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ స్కోప్ ఎక్కువ ఉండే, ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే, అదంతా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసిండు మన కృష్ణ చైతన్య. అండ్ డైలాగ్లోనే చెప్పినాం మేము, అన్నయ్య మేము మాట ఒకటే సాగదీస్తాం. ఒక్కసారి పోస్టర్ దగ్గర చూస్తే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు అంటే తారక్ గారు సేమ్ స్టిల్ పెట్టారు. ఎలక్షన్ ప్రచారంలో టీడీపీ ప్రచారం చేసి సేమ్ స్టిల్ పెట్టారు. సార్ దండం అందరూ ఒకటే లెక్క పెడతారు సార్, దండం ఒకటే పెట్టాడు అందరూ కావాలనే చేసిన సార్. పొలిటికల్ డెఫినెట్లీ మీకు అర్థమైపోయి ఉండాలి. There is a political drama in the film. It's a gangster flick. It's a political drama. So రకరకాలు ఉంటాయి సినిమా. అంజలి గారు, టీజర్ కదా ఇది, నేనే 45 సెకండ్లు తర్వాత వచ్చిన సినిమా మొత్తం మీదే కదన్నా. మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. జస్ట్ టీజర్. ట్రైలర్ లాంచ్ తర్వాత మాట్లాడదాం. ట్రైలర్ లాంచ్ అంటే కొంచెం మాకు లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరి క్యారెక్టర్స్ కొంచెం డీటెయిల్ గా మేము చూపించగలుగుతాం. ఇది టీజర్ కాబట్టి చిన్న చిన్న గ్లింప్స్ మాత్రమే చూపించగలుగుతాం. ఈ సినిమా నువ్వు సేవ్ చేసి పెట్టుకున్నారా లాస్ట్ కి? నా క్వశ్చన్ ఏంటంటే, మిర్జాపూర్ చూసినప్పుడు మున్నాబాయ్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉందో, సో ఈ సినిమా చూసినప్పుడు నాకు అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా పెద్ద కాపు అని ఒక సినిమా వచ్చింది. స్టార్ కాస్టింగ్ లేకపోవడం వల్ల కరెక్ట్గా ఆడలేదు. సో ఈ సినిమా కొంచెం కనిపిస్తుంది అలా.
బెటర్ దెన్ దట్ ఉంటుందంట. ఇప్పుడు వరకు గోదావరి ఆ ఏరియాలో వచ్చిన సినిమాల్లో ఇది అంటే గుర్తుండిపోయే సినిమా అవుతుందా తెలుగు? డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇది కూడా ఒక సినిమాతో ఆగదు. అండ్ ఇంకొకటి స్టార్ కాస్ట్ ఉందన్నా లేదన్నా నాకు అర్థం కాలేదు. అందులో లేదు, అందులో లేకపోవడం వల్ల డెఫినెట్లీ దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటుంది. చాలా మంచి కాస్ట్ ఉంది. డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది. ఓకే. అండ్ నేహా బాగుందా లేదంటే టిల్లు క్యారెక్టర్ బాగా అనిపించింది? అక్కడ టిల్లు బాగున్నాడు, ఇక్కడ రత్న బాగున్నాడు. థ్యాంక్ యూ నేహా గారు సితారాలో ఎన్ని సినిమాలకు సైన్ చేశారు మేడం మొత్తం? సార్. ఇక్కడ ఇస్తారా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగుందని అన్నాలంట. అంతే, నాకు ఇంకా 2 పిక్చర్స్ వస్తున్నాయి నెక్స్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద థ్యాంక్ యూ సీత, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. గేమ్ చేంజర్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ టీజర్ బాగా ఎంజాయ్ చేశారని కనిపిస్తుంది. నేను అడగను ఎక్స్ట్రా మళ్ళీ ఎలా ఎంజాయ్ చేశారని. అండ్ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. అండ్ ప్రెస్, మీడియా, ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా పెద్ద వెల్కమ్. అండ్ ఈ మూవీ నేను స్పెషల్గా ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాను ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో. ఇంకా మాట్లాడడానికి స్టేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడతాను. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నా కెరీర్లో స్పెషల్ వన్ ఆఫ్ ద సార్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపండి. సార్ మీరు బాగా చాలా మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్, పాటల రచయిత కూడాను. ఎందుకు మీకు గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? ఫస్ట్ క్వశ్చన్. నాకు కొంచెం బద్దగా ఉండే, అందుకని గ్యాప్ వచ్చింది. అంటే ఇంత బద్ధకంతో ఇప్పుడు ఇంత స్పీడ్ ఉన్న హీరోని పెట్టుకొని చేయాలని ఎందుకు అనిపించింది మరి? వర్క్ చేసేటప్పుడు స్పీడ్గానే ఉంటాను, మామూలు టైంలో కొంచెం బద్దగా ఎక్కువ. విశ్వక్ సార్ సార్ ఫస్ట్